విద్యోదయ అపెక్స్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు స్థానిక పెద్ద బజార్ నందు గల సద్గురు విద్యోదయ అపెక్స్ స్కూల్లో అపెక్స్ ఇనోక్స్ పేరుతో సైన్స్ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త మరియు జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభ్యులు శ్రీ వారణాసి దుర్గా ప్రసాద్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అపస్మా జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీధర్, విద్యోదయ అపెక్స్ స్కూల్ విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శించిన రాకెట్ లాంచింగ్, రాజాసాబ్ వెల్ నమూనాలతో పాటు పిల్లలు ప్రదర్శించిన నృత్య, ముఖాభినయ, సోది, గద్దె ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీ వెంకటాద్రి నాయుడు మరియు డైరెక్టర్ పద్మజా నాయుడుతో పాటు ప్రిన్సిపల్ సురేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీధర్, అపస్మా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన నెల్లూరులోని ఇక్కడ పెద్ద బజార్లోని విద్యోదయ అపెక్స్ స్కూల్లో అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రదర్శనని ఇక్కడ వీక్షించాను. పిల్లలందరూ కూడా చాలా చక్కటి క్రియేటివిటీ తోటి ఈ యొక్క శాస్త్రీయపరమైనటువంటి అనేక అంశాలని ఎగ్జిబిట్ చేశారు. ముందుగా ఉపాధ్యాయులను మరియు యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. సైన్స్ సమాజం కోసం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ చేసిన ప్రతి ప్రయోగం కూడా ప్రస్తుతం మన యొక్క లైఫ్లో ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడే చూశారు ఈరోజు ప్రధానమైన సమస్య, మరీ ముఖ్యంగా ఈ చిన్న బజారు పెద్ద బజారు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య. దాన్ని ఎట్లా క్లియర్ చేయాలనే విషయాన్ని ఇక్కడ చక్కటి ఒక ఎగ్జిబిట్ పెట్టారు. అలాగే విద్యార్థులు ర్యాకెట్ సంబంధించినటువంటి ప్రయోగం కూడా ఇప్పుడే మేము అందరం కూడా తిలకించడం జరిగింది. విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క విద్యోదయ అపెక్స్ స్కూల్ వారి యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, విజ్ఞాన శాస్త్రం ప్రపంచానికి ఈ రోజున అన్నింటినీ సున్నాని కనిపెట్టింది మనమే. ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత వచ్చే గోళాలు, మన గ్రహణాలు, ప్లానెట్స్, గ్రహాలు ఇవన్నీ కూడా భారతీయ వైజ్ఞానిక శాస్త్రంలో అనేక మంది ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్య లాంటి వ్యక్తుల యొక్క కృషి వల్ల ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మన దేశం కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా ట్రైన్స్ విషయంలో చూస్తున్నాం. బుల్లెట్ ట్రైన్స్ కూడా ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉండేవి. ఈ రోజున వందే భారత్ కానివ్వండి, అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్స్ కూడా మన భారతదేశంలో వచ్చాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒక శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్తకి ఎవరయ్యా అంటే ఒక ఉపాధ్యాయుడు. ఈ యొక్క పాఠశాల నుంచే ఈ స్థాయిలోకి వస్తే సమాజానికి మెరుగవుతుందని ఈ సందర్భంగా మరోసారి భారతీయ వైజ్ఞానిక దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ వారణాసి దుర్గా ప్రసాద్, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త, సింహపురి ఖగోళ విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఈ రోజున నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యోదయ అపెక్స్ స్కూల్లో విద్యార్థులు నిర్వహించినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన చాలా అమోఘంగా ఉంది. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా వాటర్ బెలూన్ రాకెట్తో ఈ రాకెట్ ఎక్స్పెరిమెంట్ని ప్రారంభించారు. చాలా చక్కగా ఈ కాన్సెప్ట్ని ప్రదర్శించడం జరిగింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకునే దిశలో, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేసిన చేసిన దిశలో విద్యార్థులు చక్కటి ప్రయోగాలు చేస్తూ సైన్స్కి మూలం ప్రయోగం, సైన్స్కి మూలం భావన, శాస్త్రీయ భావన అనే చక్కటి సందేశాన్ని ప్రజలకి, సమాజానికి అందించే విధంగా వీళ్ళు అనేక ఎగ్జిబిట్స్ని తయారు చేసి చక్కగా ప్రదర్శించి అందరికీ కూడా విజ్ఞానాన్ని పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా విజ్ఞాన శాస్త్ర దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్యమైనటువంటి సైన్స్ యొక్క అవగాహన, సైన్స్ యొక్క పరివ్యాప్తి అనేటువంటి చక్కని అంశాన్ని వీళ్ళు ఈ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పాఠశాల వాళ్ళకి, తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, పాఠశాల విద్యార్థులకి, అలాగే పాఠశాల చేసినటువంటి కరెస్పాండెంట్ శ్రీ వెంకటాద్రి గారికి చక్కటి విధానాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఇంతటి విజ్ఞానాన్ని అందరికీ అందించే విధంగా చేసినందుకు నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం కూడా విద్యోదయ అపెక్స్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకున్నాం.
ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు సంవత్సరం మొత్తం చేసినటువంటి అనేక ప్రాజెక్టుని నమూనాలని ప్రదర్శిస్తూ ఉన్నారు. రాకెట్ దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ని వినూత్నంగా తయారు చేసి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇంతటి ప్రదర్శన చేసినటువంటి మా పిల్లలందరూ కూడా అభినందన తెలియజేస్తూ దానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఔత్సాహిక శాస్త్రవేత్త వారణాసి దుర్గాప్రసాద్ గారికి, అలాగే మా ప్రైవేట్ స్కూల్స్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సైన్స్ అనేది ఎప్పటికీ శోధన చేయగలిగేది, ఎల్లప్పుడూ నిరంతరం జరిగే శోధన. ఆ నిరంతర శోధన ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మొదలవ్వాలి. ఆ చిన్నప్పుడే ఆ శోధన మూల పరిశోధన అనేది ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడే సైన్స్ పట్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ ల్యాబ్లు నిర్వహించడం, ఇలా సైన్స్ దినోత్సవాలు నిర్వహించడం, అలాగే సైన్స్ ఎక్స్పోలకి బయటికి తీసుకెళ్ళడం, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ కూడా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మేము సందర్శిస్తూ ఉండడం, లోకల్గా ఉన్నటువంటి సైన్స్ సెంటర్ని మేము సందర్శిస్తూ ఉండడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యాపక బృందానికి అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరిలో కూడా చాలా శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రయోగాలు కనిపెట్టి ఈ దేశానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు. జై Thank you so much.